సర్జికల్ స్ట్రైక్స్ కు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఆ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సర్జికల్ స్ట్రైక్స్ పై థరూర్ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని శశి థరూర్ వివరణ ఇచ్చినప్పటికీ గతంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ శశి థరూర్ చేసిన పుస్తకంలోని అంశాలను గుర్తు చేస్తున్నారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ పై థరూర్ తన పుస్తకంలో తెలిపిన ఉద్దేశంతో తాము ఏకీభవిస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు. బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్పై సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్పై థరూర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. థరూర్ను బీజేపీ అధికార ప్రతినిధిగా నియమించాలంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అందుకు ధీటుగా బదిలిస్తున్న థరూర్ తనపై చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో చురకలంటించారు. 5 దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న థరూర్ పనామా పర్యటనలో భాగంగా 2016లో నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్తో తొలిసారిగా భారత్, పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయిందని చెప్పినట్లు కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన థరూర్ సర్జికల్ స్ట్రైక్స్ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను గత యుద్ధాల గురించి ప్రస్తావించలేదని వెల్లడించారు. గతంలో నియంత్రణ రేఖ వెంబడి భారత శౌర్యం గురించి తనకు తెలియదన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా తీసుకున్న ప్రతీకార చర్యల గురించే మాట్లాడానని, గత దాడుల గురించి ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. అయితే ఎప్పటిలాగానే కొందరు విమర్శకులు, ట్రోలర్లు తమకు తగినట్లుగా తన వ్యాఖ్యలను వక్రీకరించడంలో విజయం సాధించారని థరూర్ పేర్కొన్నారు. తనకు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయని చెప్పారు. శశి థరూర్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా గతంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ శశి థరూర్ రాసిన పుస్తకంలోని ఒక పేరాను ఎక్స్లో షేర్ చేశారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్పై థరూర్ తన పుస్తకంలో తెలిపిన ఉద్దేశంతో తాను ఏకీభవిస్తున్నట్లు పవన్ రాసుకొచ్చారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ను రాజకీయ మైలేజీ కోసం వినియోగించుకున్నారని శశి థరూర్ తాను రాసిన ది పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకంలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. మయన్మార్లో తిరుగుబాటుదారులను ఎదుర్కోవడంలో భాగంగా జరిగిన సైనిక దాడిని కూడా ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారని ఆరోపించారు. అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇలాంటి పని ఎన్నడూ చేయలేదని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన పేరా ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేసిన పవన్ ఖేడా థరూర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. ఇదే పేరాను పోస్ట్ చేసిన మరో సీనియర్ నేత జైరాం రమేష్ నిజమేనని రాసుకొచ్చారు. థరూర్ను బీజేపీ సూపర్ అధికార ప్రతినిధిగా నియమించేలా మోదీని ఒప్పించగలిగితే ఎంతో బాగుండేదని మరో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వ్యంగ్యంగా మాట్లాడారు. కాంగ్రెస్ భవ్య చరిత్రను అప్రతిష్టపాలు చేశారని మండిపడ్డారు. అటు థరూర్కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మద్దతు పలికారు. దేశం కోసం మాట్లాడడం కాంగ్రెస్ పార్టీలో నిషేధమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎవరికి మద్దతిస్తోందని దుయ్యబట్టారు.